రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నల్ల చట్టం తక్షణం రద్దు చేయాలని కాకినాడ బార్ అసోసియేషన్ అధ్యక్షులు నరహరిశెట్టి రవికృష్ణ, జనసేన నాయకులు ఆకుల శ్రీనివాస్, వాసిరెడ్డి శివలు డిమాండ్ చేశారు. కాకినాడ బార్ అసోసియేషన్ ఆవరణలో కాకినాడ బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ల్యాండ్ టైటిలింగ్ చట్టానికి వ్యతిరేకంగా చేపట్టిన రిలే దీక్షలు 12వ రోజుకు చేరుకున్నాయి. అందులో భాగంగా ముస్లిం సీనియర్ న్యాయవాదులు సిరాజుద్దీన్, మొయిన్ ఖాన్, ఇమాం మొహిద్దీన్, బాషా, అజారుద్దీన్, నసీరుద్దీన్, సయ్యద్ సలార్ నిరాహార దీక్షలో పాల్గొన్నారు. దీక్షా శిబిరానికి జనసేన నాయకులు చోటిశెట్టి శ్రీమన్నారాయణ, వాసిరెడ్డి శివ, ఆకుల శ్రీనివాస్, అట్ల సత్యనారాయణ పలువురు నాయకులు తరలివెళ్లి బార్ అసోసియేషన్ నాయకులకు మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ నరహరిశెట్టి రవికృష్ణ, వాసిరెడ్డి శివ, ఆకుల శ్రీనివాసులు మీడియాతో మాట్లాడారు. కార్యక్రమంలో బార్ అసోసియేషన్ సెక్రటరీ చెక్క శ్రీనివాస్, సీనియర్ అడ్వకేట్స్ ఎస్కే మొహిద్దీన్, ఇజాజుద్దీన్, పలువురు న్యాయవాదులు, బార్ అసోసియేషన్ సభ్యులు పాల్గొన్నారు. చిన్న చిన్న రైతులకి, చిన్న చిన్న ఆర్థిక దారులకి, అలాగే చిన్న చిన్న ఆస్తులున్న వారికి కూడా నష్టం. ఇది కొంతమంది కొమ్ము కాసే చట్టంగా దీన్ని మేము భావిస్తున్నాం. ఇది ఖచ్చితంగా దీన్ని ప్రజలందరూ తిరస్కరించాల్సిన బాధ్యత ఉంది. దీని మీద వెంటనే గవర్నమెంట్ స్పందించి సరైన నిర్ణయం తీసుకుని వెంటనే వెనక్కి వ్యాక్ట్ రిపీల్ చేయాల్సిన పని ఉంది. నిన్న ఏదో మన న్యాయవాది అంతా స్టే వచ్చిందన్న స్టే కాదు, జస్ట్ కోర్టు డైరెక్షన్ ఇచ్చారంతే. అది కోర్టుకి నెంబర్లు వేయమని చేయమని. దీని మీద బార్ కౌన్సిల్ మెంబర్ వారు కూడా రిట్ వేయడం జరిగింది. దాని మీద కూడా ఇంకా రిట్లు పెండింగ్ లో ఉన్నాయి. అయినా సరే దాంట్లోనే ఈ చట్టం వెనక్కి రిపీల్ చేయవలసింది. ఈ ప్రత్యేకంగా ఈ మీడియా ద్వారా నేను రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతున్నాను. లేదంటే మా ఉద్యమాన్ని మరింత ముందుకు తీసుకెళ్తామని నేను తెలియజేస్తున్నాను. కాన్స్టిట్యూషనల్ వైలేషన్స్ అన్నింటినీ కూడా బాగానే చూపించారు. అలాగే అందులో కూడా ఇది యాక్టర్స్ పొజిషన్ని మన సక్సెషన్ లిమిటేషన్ యాక్ట్ 65 ఆర్టికల్ చెప్తుంటేనేమో 12 years అని చెప్తుంటే అసలు యాక్టర్స్ పొజిషనే ఒక రకమైనటువంటి ఒక ఆస్తి కొట్టేయడం ఉంటుంది అన్నట్టు. అలాగే యాక్టర్స్ పొజిషన్ ఇతరుల ఆస్తి వాళ్ళకి సమ్మతి లేకుండా వాళ్ళకి మనం ఒక 12 సంవత్సరాల పాటు కనుక వాళ్ళకి నోటీస్ లేకుండా ఉండుంటే, వాళ్ళ అబ్జెక్షన్ లేకుండా ఉండుంటే, నిధిరామంగా అన్ఇంటరప్టెడ్గా వాడితే కనుక అది మనదే అని కోర్టు ఉంటుంది. దానికి కూడా ఎన్నో డెసిషన్లు ఎంతో తర్జన జరిగిన తర్వాత మాత్రమే కోర్టు ఇస్తూ పరిగణ. దాన్ని 5 సంవత్సరాలు పరిగణించేయడం ఏంటి, తగ్గించేయడం ఏంటి అడ్రస్ పొజిషన్, అది చాలా దారుణం అనమాట. ఎన్ని పోరాటాలు చేసినా ఈ ప్రభుత్వానికి మాత్రం కనీసం దున్నపోతు మీద నీళ్ళు చల్లినాడు తప్ప ప్రజలు ఏమైపోయినా ఈ ప్రభుత్వానికి అవసరం లేదు. ఈరోజుని లాయర్లే ఈ చట్టం తప్పు అని చెప్పినప్పుడు కనీసం మినిమము ఇది లేకుండా ఇది ఎంత మూర్ఖత్వంగా ప్రవర్తిస్తుందంటే అలా ప్రజల మీద వీళ్ళకున్న అవగాహన ఏటో ప్రజలు నాశనం చేయడానికి ప్రభుత్వం ఏర్పడిందని అసలు ఈ ప్రభుత్వం ఏమనుకుంటుందో కూడా తెలియని పరిస్థితుల్లో ప్రజలు అయోమయం పరిస్థితుల్లో ఉన్నారు. ఈ చట్టం వల్ల అన్ని కాగితాలు అన్నీ ఉంటేనే కోర్టులకు వెళ్తేనే ఈరోజు న్యాయం జరగలేని పరిస్థితి ప్రజలకి. కానీ ఈ చట్టం వల్ల ఒక ఎవరినో ఒక ఆఫీసర్ని వేసేసి ఎవరికి బలం ఉంటే లేదా ఎవరికి రౌడీజం ఉంటే వాళ్ళకి ఆ భూమి హ్యాండ్ ఓవర్ అయిపోయే పరిస్థితికి ప్రభుత్వం తీసుకొస్తుంది.